నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. హుస్నాబాద్ లో బీజేపీ ప్రజాహిత యాత్ర ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గా మారింది. దాంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య యాత్ర కొనసాగుతుంది. సంజయ్ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటామన్న ప్రకటనతో పోలీస్ పహారాలో బీజేపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. హుస్నాబాద్ లో బీజేపీ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మలివిడత ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలోనే పలు చోట్ల కార్నర్ మీటింగ్స్ లో మాట్లాడిన బండి సంజయ్ అయోధ్య రాముడిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి పొన్నంపై ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అంతేకాదు బండి సంజయ్ పై కాంగ్రెస్ నాయకులు హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక తాజాగా సంజయ్ యాత్రను అడ్డుకోవాలని పిలుపునివ్వడంతో పాటు పలు చోట్ల బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో ఓవైపు కరీంనగర్, మరోవైపు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొన్ని చోట్ల సంజయ్ యాత్రను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లు రువ్వగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు తాను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు బండి సంజయ్. ఇక చిగురుమామిడి మండలం రామన్నపల్లె వేదికగా తాను కరీంనగర్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమా అంటూ మంత్రి పొన్నంకు సవాలు విసిరారు. ఇక కాంగ్రెస్ పార్టీ తాను అన్న వాటిని వక్రీకరించి రాజకీయ పబ్బం కోసం ప్రయత్నిస్తుందని అన్నారు సంజయ్. రాముడిని అంటే బరాబర్ కౌంటర్ అటాక్ చేస్తామని మరోమారు హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని, ఇంతకాలం గౌరవంతో మాట్లాడకపోతే చేతగానితనం అనుకుంటున్నాడని పొన్నంపై ఫైర్ అయ్యాడు సంజయ్. ఇక హుస్నాబాద్ లో ప్రజాహిత యాత్ర స్పందన చూసి తట్టుకోలేక ఈ పనులు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారెంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు ఇవాళ. కాబట్టి 6 గ్యారెంటీ గురించి నీ అహంకారము, నీ ఉరుకులాట, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము, ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సంజయ్ తీరుపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడితే సంజయ్ దారుణంగా మాట్లాడుతున్నాడన్నారు పొన్నం ప్రభాకర్. గతంలో కేసీఆర్ కు ఏ గతి పట్టిందో సంజయ్ కి కూడా అదే గతి పడుతుందని అన్నారు పొన్నం. సంజయ్ కొత్త రాజకీయ డ్రామాలకు మళ్లీ తెరలేపుతున్నాడని ఆరోపించారు పొన్నం. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. ఇక శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా నియోజకవర్గానికి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించామని పొన్నమన్నారు. రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి తాను మాట్లాడలేదని అన్నారు. నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సభ్య సమాజాన్ని కోరుతున్నానని అన్నారు. రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించినది అయితే అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబంధించిన మాట, సమాజం గమనించాలన్నారు. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని అయ్యాల. రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడమని హితో చెప్తాను. మొత్తంగా
మొత్తంగా సంజయ్ వ్యాఖ్యల అనంతరం మొదలైన సంజయ్ వర్సెస్ పొన్నం ఫైట్ కాస్త ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.